కొలోనియల్ హిస్టరీ కూడా ఉండింది. కొలోనియల్ హిస్టరీ ఈ రోజుకి కూడా మన దేశంలో అసలు ఆ టాపికే లేదు. అన్ఫార్చునేట్. ప్రపంచం అన్ని దేశాలు when they get an independence, they go through a decolonization process. Yes. India has never gone through a decolonization. Actually, independence వచ్చిన తర్వాత colonization accelerate అయింది. 1757లో ఫస్ట్ బ్యాటిల్ బ్రిటిష్ వన్ ఇన్ దిస్ కంట్రీ. 1947 దాకా 190 ఇయర్స్లో అరౌండ్ $100 trillion ప్లస్ మోర్ దెన్ $100 trillion వాళ్ళు దే లూటెడ్ దిస్ కంట్రీ. హౌ డి దే లూట్? నోబడీ హ్యాస్ ఎ క్లూ. వాట్ స్ట్రాటజీస్ దే హ్యావ్ యూస్డ్? యూ డోంట్ నో. It has not been in the academia. Studies లేవు. సో ఫ్రమ్ 1947 to 2014 ఈ 75 yearsలో దే హ్యావ్ లూటెడ్ అబౌట్ $300 trillion. 287 రికార్డెడ్. అంటే యాక్సలరేషన్ 75 yearsలో 200 yearsలో వాళ్ళు లూట్ చేసిన దానికంటే 3 times 75 yearsలో లూట్ చేస్తారు. అంటే సో వీఆర్ బికాస్ మనం హిస్టరీని మనం చదవట్లేదు కాబట్టి మనం చేసిన తప్పులే మళ్ళీ మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. చరిత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. చరిత్ర తెలుసుకోకపోతే చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేస్తాం. కాబట్టి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చరిత్ర. అసలు మా వైఫ్ని అమెరికాలో చదివిస్తుంటే బ్యాచిలర్స్ నా కళ్ళల్లో నెత్తురు వచ్చింది. ఇంజనీరింగ్లో హిస్టరీ పెడతాడు. హిస్టరీ కోసం పర్ క్రెడిట్ $700. నాకు నెక్స్ట్ వచ్చింది. హిస్టరీ కేంద్ర బాబు 4 క్రెడిట్లు హిస్టరీ టెక్స్ట్ బుక్లు. అసలు మనకి ఇంజనీరింగ్లో హిస్టరీ అనేది ఉండదు. అక్కడ ఎంత హిస్టరీ చదువుతారు అనుకున్నారు? అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. మనకు అసలు అసలు హిస్టరీ అనే టాపిక్ ఉండదు ఇంజనీరింగ్లో. సో మనం లాంగ్వేజ్ కానీ హిస్టరీ కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఫస్ట్. యాక్చువల్గా మన మెథడ్స్ అన్నీ వాళ్ళు తీసేసుకొని వాళ్ళ చెత్త మెథడ్స్ అన్నీ మనకి ఇచ్చిపోయారు. అక్కడ అసలు పిల్లల్ని కొట్టరు, టైం అవుట్ ఇస్తా, ఏదైనా ఉంటే పక్కన కూర్చోబెట్టడం అట్లా చేస్తారు. అది మన మెథడ్. ఈ స్టిక్ మెథడ్ మనది కాదు. ఇక్కడ వాళ్ళు ఒక స్లేవ్ లాగా చూపించే స్టిక్ మెథడ్ మనకి ఇచ్చిపోయారు. స్కూల్స్లో మనకి ఇప్పుడు కూడా మనకి పిల్లల్ని కొట్టడానికి బెత్తం చూపిస్తున్నాం. అది బ్రిటిష్ వాళ్ళ మెథడ్, మన మెథడ్ కాదు. మన దగ్గర గుంజులు తీయటం, లేకపోతే పక్కన కూర్చోబెట్టడం, గోడ కూర్చోయటం అలా ఉండేవి మన దగ్గర. మన మెథడ్స్ వదిలిపెట్టి ఈ స్లేవ్ వాడు ఇచ్చిన స్టిక్ మన చేతిలో పెట్టుకొని కూర్చున్నాం మనం. అయితే ఈ దేశంని డీకాలనైజ్ ఎలా చేయాలి? అసలు ఫస్ట్ ప్రాబ్లమ్ను మనం అర్థం చేసుకుంటే కదా మనం సొల్యూషన్ ఇచ్చేది. దానికి మనకు డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు రూట్ కాజు, దాని యొక్క మెథడాలజీస్, వాళ్ళ వాడిన స్ట్రాటజీస్ ఇవన్నీ అర్థం చేసుకుంటే తప్పితే మనం దానికి కౌంటర్ స్ట్రాటజీ వేయలేం. కాబట్టి ఇది వెయ్యాలి అని అంటే మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టము కంప్లీట్గా జీరో నుంచి ఎంటైర్ నేషన్ హ్యాస్ టు బి రీఎడ్యుకేట్. Our children should re-educate our children with the right history, with the right narrative, and it will take around 50 to 70 years, 2 to 3 generations to decolonize this nation. అంతే. సో కానీ దాంట్లో ఏం చెప్పాలి అనే దగ్గర మనకు క్వశ్చన్ మార్క్. సో రియల్ హిస్టరీ చెప్పాలంట, నిజం చెప్పాలంట. నిజం చెప్తే చాలు ఈ దేశం మళ్ళీ డీకాలనైజ్ అవడం స్టార్ట్ అవుతుంది. అయితే మోడీ గారు మొన్న ధ్వజారోహణ చేసినప్పుడు మెకాలే 1835లో ఈ గురుకులాన్ని తీసాడు. మళ్ళీ 2035 అంటే 200 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటానికి మళ్ళీ మనం ఈ కాలనైజ్డ్ ఎడ్యుకేషన్ తీసేసి డీకాలనైజ్ చేయాలన్నారు. ఆ పాత్రలో మేము ఆల్రెడీ పనిచేస్తున్నాం. మోడీ గారు చెప్పిన పాత్రలో మేము ఆల్రెడీ డీకాలనైజింగ్ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మేము వర్క్ చేస్తున్నాం. మనం మ్యాథ్స్ చెప్పినా, సైన్స్ చెప్పినా, ఫిజిక్స్ చెప్పినా, హిస్టరీ చెప్పినా, ఏది చెప్పినా దాని బ్యాక్గ్రౌండ్లో చరిత్ర కూడా మనం చెప్పాలి. చరిత్ర చెప్తే అన్నిటి యొక్క మూలాలు మన గ్రంథాల్లో దొరుకుతాయి. గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ కనిపెట్టాడని చెప్తాం. అంటే అప్పుడు దాకా యాపిల్ కింద పడుతుందని ఎవడు చూడలేదన్నమాట వీళ్ళ ఉద్దేశంలో. ఈ భూమి స్పేస్లో ఎలా హ్యాంగ్ అవుతుంది అని ఋగ్వేదంలో ఉంది గురుత్వాకర్షణ శక్తి గురించి. విష్ణు పురాణంలో విష్ణువు లక్ష్మికి చెప్తాడు అన్నిటికంటే గొప్ప శక్తి గురుత్వాకర్షణ శక్తి అని. వీళ్ళేదో కొత్తగా కనిపెట్టారన్నట్టు వాళ్ళు డిస్కవర్ చేసిన పేరు మనం చదువుతున్నాం. పైథాగరస్ థీరం, బౌద్ధాయన సూత్రం 800 BCలో పైథాగరస్ సూత్రం ఉంటే వాడు పైథాగరస్ థీరం అని మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుతున్నాం. 2002లో హాలీవుడ్ మూవీ అలెగ్జాండర్ ది గ్రేట్ మూవీ వచ్చింది. అలెగ్జాండర్ పోరస్ ఎలా చంపాడు, ఎలా ఇంజూర్ చేశాడు అనేది మూవీలో క్లియర్గా ఉంటే 23 సంవత్సరాలు అయినా ఈ భారతదేశంలో ఇంకా పోరసే ఓడిపోయాడని చెప్పి మన పుస్తకాల్లో చదువుతున్నాం. అంటే మనం చదువుతున్న పుస్తకాల్లో ఉన్నది మొత్తం అబద్ధమే.
మన బ్రెయిన్స్ని, మన సైకాలజీని అణిచివేయబడి మన హీనభావంతో పెరిగేటట్టుగా మనల్ని ఒక డిఫీటెడ్ సొసైటీ లాగా మనల్ని ప్రొజెక్ట్ చేయడానికి మనల్ని తయారు చేసిన కరికులం ఇది. ఆ కరికులంని చేంజ్ చేయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. ప్రధానమంత్రి గారు టార్గెట్ పెట్టారు, కానీ దానికోసం అని చెప్పని ప్రైవేట్గా మనం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో మేము దానికంటే అతను పెట్టిన టార్గెట్ కంటే పెట్టిన దానికంటే ముందు నుంచే మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. మా కృషి మేము చేస్తున్నాం. ఓకే, బాగుందండి. అయితే ఇంటర్నేషనల్ గురుకులం అక్కడ మొదలైంది. అయితే నేను చెప్పిన టెక్నాలజీ ఎప్పుడైతే నేను ఈ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో మన భారతదేశం గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాను, అప్పుడు అనిపించింది ఏంటంటే మన భారతదేశానికి కావాల్సింది టెక్నాలజీ ఒక్కటే సరిపోదు. మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కూడా యాడ్ చేస్తే తప్పితే ఈ దేశంలో పిల్లలు చదివిన తర్వాత ఒక టార్గెట్, ఒక గోలు, నా దేశానికి నేను ఏం చేయాలి, నేను ఈ దేశానికి ఎటువంటి పరికరాలు కనిపెట్టాలి, మనం ఎక్స్పోర్ట్ చేసేటట్టుగా ఉండాలి కానీ మనం ఇంపోర్ట్ చేయకుండా ఉండాలి అనే ఒక స్పిరిట్ డెవలప్ చేయాలంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలంటే మన చరిత్ర చెప్తే కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు, మన ఋషి పరంపర చెప్తే కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు, మన పూర్వీకుల యొక్క గొప్పతనం చెప్తే కానీ ఎంత పెద్ద మహానుభావులు మన దేశాన్ని ఇంత నాలెడ్జ్ పంచారు, మనం కూడా ఏదో ఒకటి సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే తప్పితే మళ్ళీ మన దేశంలో పుట్టిన కొత్త న్యూ బ్లడ్ ఈ దేశాని కోసం ఆ ఎనర్జీని ఈ దేశం యొక్క ప్రగతి కోసం పనిచేయాలనే ఉద్దేశంతో చేయాలంటే ఐకేఎస్ ప్లస్ టెక్నాలజీ ఈ రెండు కంబైన్ చేసి కొత్త కరికులం మేము డెవలప్ చేస్తున్నాం. ఓకే, దానికి మా చిన్నపిల్లలకి ఒక గురుకులం అనేది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీ హియర్. కరికులం ఆల్సో వీఆర్ డెవలపింగ్ ఇన్ అవర్ గురుకులం. నైస్ అండి. వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం ఎందుకు అవసరం అండ్ ఎలా మొదలైంది, ఈ రెండు విషయాలకి